శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. కార్తీక మాసం అయిపోయింది కదండీ! ఇక మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసం ఎప్పటినుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? ఈ మాసంలో ముఖ్యంగా జరుపుకునే లక్ష్మీ గురువారాలు ఏ డేట్‌లో వచ్చాయి? ఈ వారాలలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి? మనం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి? ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు నిర్వహిస్తామో, అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము. అలాగే ఆ శ్రీ మహావిష్ణువుకు కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టమండి. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసంలో ఆ శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పిలుస్తూ ఈ మాసమంతా పూజిస్తారు. అయితే ధనుర్మాసానికి సంబంధించినటువంటి విశేషాలు, అలాగే నెలగంట ఎప్పుడు పెడతారు అన్న విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అందుకనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని స్వయంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారే సెలవిచ్చారు. అందుకని మాసంలో వచ్చేటటువంటి గురువారాలకి చాలా విశిష్టత అండి. ఈ మార్గశిర మాసం అనేది కార్తీక మాసం అయిన తర్వాత ప్రారంభమవుతుంది. కార్తీక అమావాస్య అయిన తర్వాత పాడ్యమి తిథితో ఈ మార్గశిర మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసం మొదటి రోజున మనము పోలీస్ వర్గాన్ని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, అలాగే ఎన్ని గురువారాలు వచ్చాయి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి నాటి చంద్రుడు మృగశిర నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చిందండి. తెలుగు నెలల్లో మార్గశిర మాసం అనేది 9వ నెలండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈ మార్గశిర మాసం అనేది నవంబర్, డిసెంబర్ మధ్యలో వస్తుందండి. ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ శుక్రవారము పాడ్యమి తిథి నుండి మనకి ఈ మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇక ఈ మార్గశిర మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే 2025 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తేదీ శనివారము అమావాస్య తిథితో ఈ మార్గశిర మాసం అనేది ముగుస్తుందండి. ప్రతి నెల లాగానే ఈ మార్గశిర మాసం కూడా 30 లేదా 31 రోజులైతే ఉంటాయండి. మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, ఆ శ్రీకృష్ణుడికి కానీ ఈ నెల మొత్తము పూజ చేసుకోవాలి అని అనుకుంటే మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మార్గశిర మాసము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి. 21వ తేదీ మనకి శుక్రవారం వచ్చింది. శుక్రవారము, మంగళవారము మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరము, ఇళ్లు శుభ్రం చేయడం అది చేయమండి. నవంబర్ 22 శనివారం రోజు చేసుకోవాలండి. 23వ తేదీన శుభ్రం చేసుకోవచ్చు. ఈ రోజు కుదరకపోతే 24వ తేదీ సోమవారం రోజున ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ సోమవారం రోజు కూడా కుదరకపోతే ఇంటిని మరుసటి రోజు 25వ తేదీ వస్తుందండి. 25వ తేదీ మంగళవారం వచ్చింది. మంగళవారాలు, శుక్రవారాలు మనము ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోం కాబట్టి తర్వాత మనము లక్ష్మీ గురువారాలు అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ మొదటి లక్ష్మీ వారం మనకి 27వ తేదీన వచ్చిందండి. లక్ష్మీవారం అంటే గురువారమేనండి. 27వ తేదీన వచ్చింది. దానికంటే ముందు బుధవారము మనం ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిని, పూజా మందిరాన్ని బుధవారం రోజున చక్కగా శుభ్రం చేసుకుని 27వ తేదీన లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఏ రోజుల్లోనైనా సరే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని చక్కగా మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల పూజలైతే చేసుకోవచ్చండి. అలాగే ఈ మాసంలో మనకి ధనుర్మాసం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానుడిని కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అన్ని శుభాలు మనకి కలుగుతాయండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని 5 గురువారాలు పూజించాల్సి ఉంటుందండి. శ్రావణ మాసంలో శుక్రవారాలలో అమ్మవారికి ఏ విధంగానైతే పూజలైతే చేస్తామో అదే విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో గురువారాలలో చక్కగా పూజలైతే నిర్వహించుకుంటారు. అయితే ఈ మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, అవి ఏ ఏ తేదీలలో వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం మార్గశిర మాసంలో 4 లక్ష్మీ గురువారాలు అయితే వచ్చాయండి. అవి ఎప్పుడు అంటే 2025 సంవత్సరం నవంబర్ నెల 27వ తేదీ మొదటి గురువారం అయితే వచ్చిందండి. సప్తమి తిథితో వచ్చింది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రెండవ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీ
చతుర్దశి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి. 3వ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ సప్తమి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రము. 4వ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తేదీ చతుర్దశి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రము. ఈ సంవత్సరం మనకి 4 లక్ష్మీ గురువారాలే వచ్చాయండి. ఒక్కొక్క సంవత్సరం మనకి 5 లక్ష్మీ గురువారాలు అయితే వస్తాయి. ఈ మార్గశిర మాసంలో 5 గురువారాలు అయితే తప్పకుండా పూజిస్తాము. ఈ వ్రతం 5 గురువారాలు వ్రతం అండి. మరి 5వ గురువారం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మనకి తర్వాత వచ్చే మాసమే పుష్యమాసం అండి. అమావాస్య 20వ తేదీ నుంచి వెళ్ళిపోతుంది. అమావాస్య తర్వాత మనం 21వ తేదీన మనకి పుష్యమాసం వస్తుంది. ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారమే మనము 5వ గురువారంగా లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలండి. 5వ గురువారం మనకి డిసెంబరు 25వ తేదీన పంచమి తిథితో వచ్చింది. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని మనము 5వ గురువారంగా మార్గశిర మాస 5వ గురువారంగా పూజ చేసుకుంటామండి. ఇది మనం చెప్పుకున్నది కాదు, శాస్త్రాలే చెప్తున్నాయండి. పురాణాల ద్వారా మనకి ఈ విధంగా చేయాలని తెలుస్తున్నది. మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్గశిర మాసం 5వ లక్ష్మీ వారం గురువారం మనకి డిసెంబర్ 25వ తేదీ సప్తమి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రము. ఈ 5 గురువారాలు కూడా ప్రత్యేకమైన నైవేద్యాలతో అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 27వ తేదీ మొదటి శుక్రవారం పులగాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలండి. 2వ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీ చతుర్దశి తిథితో వచ్చిందండి. ఈ రోజు అమ్మవారికి మనము అట్లు తిమ్మనాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇక 3వ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీన వచ్చిందండి సప్తమి తిథితో. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ రోజు అమ్మవారికి అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 4వ లక్ష్మీ గురువారం 2025 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తేదీ వచ్చిందండి. చతుర్దశి తిథితో వచ్చింది. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ రోజు అమ్మవారికి చిత్రాన్నాన్ని గారెల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీ పంచమి తిథితో మనకి ఆఖరి గురువారం వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజు నైవేద్యం పూర్ణం బూరెల్ని సమర్పించుకోవాలి. ఈ రోజుతో మనకి మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం పూర్తవుతుందండి. ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో ఈ 5 నైవేద్యాల్ని 5 వారాలు నివేదన చేయవలసి ఉంటుందండి. అయితే చాలా మందికి సందేహం రావచ్చు. ఈ 5 వారాలు కూడా వరుసగా అందరూ చేయొచ్చు, చేయకపోవచ్చు. మధ్యలో కొంతమందికి ఆటంకాలు రావచ్చు, పీరియడ్స్ రావచ్చు, ఏదైనా అశౌచం రావచ్చు. అలాంటప్పుడు ఈ 5 లక్ష్మీ వారాల వ్రతము పూర్తిగా చేయలేం కాబట్టి మరి అప్పుడేం చెయ్యాలి అనంటే మార్గశిర మాసంలో 4 గురువారాలే వచ్చినట్లయితే మనం పుష్యమాసంలో ఒక మొదటి గురువారాన్ని కలుపుకుని 5 గురువారాల వ్రతాన్ని పూర్తి చేస్తాం. మరి ఇలా ఆటంకం వచ్చినప్పుడు పుష్యమాసంలో ఇంకొక గురువారాన్ని కలుపుకుని చేయవచ్చని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది. అలా అయితే చేయకూడదండి. మనము శాస్త్రంలో చెప్పినట్లు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఒకవేళ తక్కువగా వస్తే 4 గురువారాలు వస్తే పుష్యమాసంలో మొదటి గురువారాన్ని కలుపుకుని 5 గురువారాలే చెయ్యాలండి. ఏవైనా మిస్ అయితే వాటికి బదులుగా మనము ఇంకొక వారం చేయడానికి వీల్లేదు. అందుకని మీకు ఎన్ని వారాలు చేయాలని అనిపిస్తే, ఎన్ని వారాలు చేయగలిగితే, కుదిరితే అన్ని వారాలే చేయండి. 1వ వారం చేస్తే 1వ వారానికి నిర్ణయించబడిన నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే 3వ వారం చేస్తే 3వ వారానికి నిర్ణయించబడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ఇలా కాకుండా మార్గశిర మాసంలో నెల రోజులు కూడా రోజు అమ్మవారికి దీపారాధన చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఇలా గురువారాలు కూడా చేసుకునేవారు ఉంటారు. ఇక ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి అని అనుకుంటే, ఒక వ్రతంలా చెయ్యాలి అని అనుకుంటే కొన్ని నియమాలైతే పాటించాలి. అవి ఏమిటంటే తెల్లవారుజామునే నిద్రలేవాలండి. తలస్నానం చేయాలి. అంటే తలకి షాంపూలు అవి పెట్టుకోకుండా ఒట్టిగా నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇంటిని గుమ్మాల్ని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకోవాలి. అలాగే గుమ్మానికి ఇరువైపులా కూడా 2 దీపాలను అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ గురువారాల్లో మనము తలకి నూనె అయితే పెట్టుకోకూడదండి. పూజ అంతా అయ్యే వరకు కూడా ఉపవాసం ఉండాలి. ఏమి తినకూడదండి. చిన్నపిల్లల్ని కొట్టడము, తిట్టడము లాంటివి అసలు చేయకూడదు. అలాగే ఎవరిని కూడా దుర్భాషలు ఆడకూడదు. పూజ చేసే ప్రాంతంలో ఆవు పేడతో అలకాలండి, లేదా పసుపు నీళ్లతోనైనా అలకాలి. అలాగే గుమ్మం ముందు కూడా మనము ఆవు పేడతో అలికితే చాలా మంచిది. అలాగే ఇంటిని, పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇక ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటంటే మార్గశిర మాసంలో ముందుగా పోలీస్ వర్గం పండుగ అయితే వచ్చిందండి. రెండవది సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ మాసంలోనే వస్తుందండి. నవంబర్ 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి. ఈ మార్గశిర మాసంలో మనకి శుక్రమూఢము కూడా రాబోతుందండి. అలాగే ఈ మార్గశిర మాసంలో కాలభైరవాష్టమి, గీతా జయంతి, ఉత్తమ ఏకాదశి, మత్స్య ద్వాదశి, వాసుదేవ ద్వాదశి, హనుమద్ వ్రతము,
దత్తాత్రేయ జయంతి, అనగాష్టమి, ఈశ్వర ఆరాధన, ఇవన్నీ కూడా పండుగలు వస్తాయండి. ధనుర్మాసం కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఈ వ్రత కథ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అందుకే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తెలియని వారు తెలుసుకుంటారు కదండి ఈ వీడియోలు చూసి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.